అరే టిల్లు ఏమైందన్నా? అరే చెల్లె బెడ్ మీద పండుకొని ఉండే కదా, ఇప్పుడు చెట్టు మీద ఉన్నదేమ్రా? నీ చెల్లి బెడ్ మీద పడుకొని ఉన్నదిరా, కానీ నాకు ఈ చెట్టు అంటే ఇష్టం, అందుకే చెట్టు మీద పడుకొని ఉన్నా. చెల్లి ఈయనే ఉన్నది కదా, మరి చెట్టు మీద ఉన్నది ఎవరు? అరే ఇది కాంచన కావచ్చురా. అన్నా కాంచన అయితే భయంకరంగా ఉంటది, ఇది మన చెల్లె లెక్కన ఉన్నది. అది మన చెల్లె అవుతుంది, ఇది మన చెల్లె అవుతుంది. అరే చెల్లి బెడ్ మీద లేదేంద్రా? అక్కడ ఉన్నది నీ చెల్లె, ఇక్కడ ఉన్నది నేనంటే ఎలా నమ్మినవరా అక్కి నా కొడుక? అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే. కాంచన కాంచన నా చెల్లి కల్పన శరీరంలోకి ఎందుకు సొరినావు? ఎందుకు సొర్రినో తెలిసిందా? తెలిసింది, నీకు శరీరం లేక సొరినావు కదా. నాకు శరీరం లేక కాదురా బట్టే బాస్, నాకు ఈ శరీరంతో ముందు చేసే పనులు చాలా ఉన్నాయి, అందుకే సొర్రినా. అవునా, మరి నా చెల్లె నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది? అన్నయ్య హాయ్, నా చెల్లి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. నీ చెల్లి లేక అప్పుడప్పుడు అత్తనే ఉంటా కాంచనా.